పరిపాలన నచ్చుతుంది అయితే. వైసీపీ పరిపాలనలో ఆడిది బాగుంది. అంటే ప్రతి పేదోడికి అమ్మఒడి కానీ ఇంకా ఏది ఇచ్చేయడానికి అయితే అన్నీ చేసుకుంటాను కాబట్టి అదైతే బాగుంది. మిగతాది మనకు తెలియదు. ఇక అంటే జగన్ ఒకవైపు సింగిల్గా వస్తున్నారు, మిగతా అందరూ కూటమి పార్టీలు కలిసి వస్తున్నారు అంటున్నారు. మరి గెలుస్తాడా? తప్పదు, అది పేదోడిది కాబట్టి బరాబర్ గెలుస్తాడు. కానీ నమ్మకం చెప్పలేము. ఇక్కడ ఈ జరిగింది ఏముంది, ఇక్కడ టీఆర్ఎస్ అనుకుంది కానీ కాంగ్రెస్ వచ్చింది. చాలా మంది అదే పథకాలు కూడా సక్సెస్ అయ్యాయి, ప్రజల్లోకి బాగా వెళ్ళాయి, అందుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సీట్లు తగ్గచ్చేమో కానీ మళ్ళీ జగన్ వస్తారని అంటున్నారు. మీరేమంటారు? సీట్లు తగ్గొచ్చులే కానీ జగన్ అయితే వస్తాడు. కానీ ఈ మధ్య సీట్లు అంటే చేంజ్ చేస్తున్నారు కదా, ఎమ్మెల్యేలని మార్చాలి కదా, ట్రోల్ చేస్తున్నారు కదా, అంటే ఓడిపోతానన్న భయంతోనే చేస్తున్నారు. అవును, మార్చాలి కదా. వాళ్ళు ఎమ్మెల్యే ఈయన ప్రభుత్వం బాగుందిలే కానీ ఎమ్మెల్యేలు వాళ్ళది కరెక్ట్ చేస్తున్నారు. ఎవరు కనపడట్లేదు ప్రజలలో తిరిగినట్టు కూడా. వాళ్ళు మార్చడమే కరెక్ట్, మారిస్తేనే వస్తాడు, లేకుంటే రాడు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయింది కదా, మరి షర్మిల కూడా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేస్తే మరి మొత్తానికి జగన్ ఒంటరోడు అయిపోతాడేమో. లేదు, షర్మిల సపోర్ట్ చేసినా వస్తాడనే నమ్మకం లేదు. ఎవరు చేసినా జగన్ అయితే వస్తాడు. ఇక సో జగన్కి చంద్రబాబుకి మధ్య తేడా చెప్పమంటే ఏం చెప్తావు? జగన్కి చంద్రబాబుకి తేడా చెప్పమంటే ఈ జగన్ ఏందనేది ఉన్నోడికి పేదోడికి బరాబర్ అందిస్తాడు. చంద్రబాబు పరిపాలన చేసినప్పుడు అభివృద్ధి చేసిండు, కానీ అది ఎవరి దాకా వచ్చింది అనేది చూసుకోలేదు. ఇప్పుడు వాలంటీర్లు పెట్టిండు, ఇంటింటి పోయి పింఛన్ ఇస్తున్నారు. సంవత్సరానికి 200 పింఛన్ పెంచుతుండు, అమ్మఒడి ఇస్తుండు. కాబట్టి ఇవన్నీ అందరికీ బరాబర్ అందుతున్నాయి. రేషన్ కూడా ఇంటికి తీసుకుపోయి ఇస్తుండు. చంద్రబాబు అట్లా చేయలేదు. ఏంటంటే ఇచ్చిందా అంటే ఇచ్చిండు, కానీ ఎంత అబ్జర్వ్ చేయలేదు. పోయినసారి జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి కదా, భారీ మెజారిటీ వచ్చింది. 175లో 150 వచ్చినాయి. మరి ఈసారి ఎన్ని వస్తాయి? తగ్గొచ్చు, 120, 130 అలా వస్తాయి. ఎందుకంటే భారీ మెజారిటీ అంటే ఒక ఛాన్స్ కాబట్టి అందరు కళ్ళు మూసుకుని గుద్దారు. ఈసారి పరిపాలన చూసారని సీట్లు అయితే తగ్గుతాయి, 120, 130 వస్తాయి. సో మళ్ళీ వస్తాడు, మళ్ళీ జగనే వస్తాడు. వస్తాడు. థ్యాంక్ యూ.